మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి కాపు నేతలు చేరుకున్నారు. అంబటి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి భరోసాను కల్పించడానికి కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైజాగ్ నుంచి భారీ ర్యాలీగా అంబటి ఇంటికి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు, కాపు నేతలు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. ఏమన్నా ఏదైతే అంబటి నివాసానికి ఈ రోజైతే మాత్రం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కాపు నేతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. మొత్తంగా కూడా ఒక 200 కార్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున వందలాది మంది ఈ కాపు నేతలు అయితే రావడం జరిగింది. ప్రధానంగా అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని మాత్రం తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. అంబటి కుటుంబానికి భరోసా కలిగించడానికి ఈ కాపు నేతలంతా రావడం జరిగింది. మొట్టమొదట అంబటి నివాసానికి వెళ్ళారు. అంబటి నివాసంలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని అయితే కలిశారు. ఆ తర్వాత వాళ్ళకైతే మాత్రం తాము అండగా ఉన్నాం అన్నటువంటి ఒక భరోసాని అయితే కల్పించారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఉన్నారో మాజీ మంత్రి మాట్లాడుతూ కాపుల్ని టార్గెట్ చేయటం అనేది టీడీపీకి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి విషయం. అదేవిధంగా కూడా అంబటిని టార్గెట్ చేశారు. ఇప్పటివరకు ఏదైతే ఈ వంగవీటి మోహన్ రంగాకి సంబంధించినటువంటి రక్తపు చారికలు ఆరకముందే ఈ విధంగా దాడికి తెగబడ్డారు, హత్యాయత్నం చేశారు, కాకపోతే తప్పించుకున్నారు అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా ఇదే అంశం మీద మాట్లాడటం జరిగింది. ఒక టార్గెట్ ప్రకారం అంబటి రాంబాబుని హత్య చేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం వాళ్ళైతే వచ్చారు అని తెలియజేశారు. అదేవిధంగా కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అలాగే బాధితుడైనటువంటి అంబటి రాంబాబుని నేరస్తుడిగా చిత్రీకరించి ఆయన్ని స్టేషన్ ఇప్పుడు రిమాండ్కి తరలించడం ఒక ఆటవిక న్యాయం అన్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంబటి కుమార్తె మౌనిక అయితే మాత్రం మాట్లాడటం జరిగింది. మాట్లాడినటువంటి సందర్భంలో మాత్రం చాలా ఫైర్ అయినటువంటి పరిస్థితి. ఎవరైతే దాడికి ప్రధాన కారణమని భావిస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే, పశ్చిమ ఎమ్మెల్యే ఉన్నారు గల్లామాధవి ఆధ్వర్యంలోనే దాడి జరిగింది. ఆమె మరలా తిరిగి దాడి చేస్తానని చెప్తుంది. ఇది ఏ ధైర్యంతో ఆమె చేస్తుంది? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దాడికి తెగపడటం సరైనటువంటి పరిస్థితేనా? ఆమెకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఆమె ఏమి చెబుతుంది? దాడి చేయాలని, ఈ విధంగా దాడులకు తెగపడాలని చెబుతుందా అని ప్రశ్నించడమే కాకుండా కూడా సూటిగా కూడా ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ ఉన్నారో ఎంపీని అయితే మాత్రం స్పష్టంగా కూడా ఎంపీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ఆయన అమెరికాలో ఒక డాక్టర్గా పనిచేశాడు, ఆయన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి వస్తున్నాడని మేము భావించాం. కానీ ఆయన మరింతగా కూడా పొల్యూటెడ్ చేశాడు రాజకీయాలను అనేటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి శాంతి పద్ధతులు, అదేవిధంగా కూడా తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రెస్ మీట్లో తెలియజేసినటువంటి సందర్భంలో ఏ విధంగా మీరు తెలియజేస్తారు అని కొంతమంది అయితే అన్నారు. దానికి వివరణగా కూడా ఆమె చెప్పడం జరిగింది. గతంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి బంధువులను అయితే మాత్రం అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో తిట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో తాము అడగడం తప్పే ఉందని అడిగారు. మొత్తానికి ఎవరైతే కాపు నాయకులు రావడం జరిగిందో, కాపు నాయకులు వచ్చినటువంటి సందర్భంలో మాత్రం వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉన్నట్లుగా కూడా తెలియజేసిన పరిస్థితి కనపడింది. థ్యాంక్ యూ రవికృష్ణ.